V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్. బయోమెట్రిక్ హాజరు నుంచి వాలంటీర్లకు మినహాయింపు ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఘోర విషాదం, ఆక్సిజన్ అందగా 11 మంది కరోనా పీడితుల మృతి. మాధవరం చెక్ పోస్టును తనిఖీ చేసిన ఆర్డీఓ, కర్ఫ్యూ అమలు తీరు పరిశీలన. నియోజకవర్గంలో పర్యటించిన మైలవరం ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. కరోనా నిబంధనలు పాటించని వినుకొండ వాసులు, యథేచ్ఛగా వ్యాపారాలు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, కరోనా నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి వాలంటీర్లకు బయోమెట్రిక్ హాజరు నుంచి ఏపీ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ భరత్ ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేశారు. వేతనాల చెల్లింపుతో అనుసంధానం చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అలాగే గ్రామ వార్డు వాలంటీర్లకు కూడా బయోమెట్రిక్ తప్పనిసరిని స్పష్టం చేశారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరుతో జీతాల అనుసంధానాన్ని నిలిపివేశారు. గ్రామ వార్డు వాలంటీర్లకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో 11 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ వెల్లడించారు. చెన్నై నుంచి రావాల్సిన ట్యాంకర్ 5 నిమిషాలు ఆలస్యం కావడంతో ఈ ఘోరం జరిగినట్లు తెలిపారు. వెంటిలేటర్పై ఉన్న బాధితులు మాత్రమే చనిపోయారన్నారు. మిగతా వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. వారి పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోగానే ఆసుపత్రిలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన వైద్యులు సిపిఆర్ విధానంలో శ్వాస అందించారు. బాధితుల బంధువులు పక్కనే ఉండి అట్టముక్కలతో గాలి విసిరారు. ఆక్సిజన్ ట్యాంకర్ రాగానే సాంకేతిక నిపుణులు సరఫరాను పునరుద్ధరించారు. కరోనా కేసులు నానాటికి పెరుగుతుండటంతో కృష్ణా జిల్లా మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ తన నియోజకవర్గంలో పర్యటించారు. మైలవరం మండలంలోని తోలుకోడు, వెదరుబీడం, పోరాట నగరు తదితర గ్రామాల్లో ఆయన పర్యటన సాగింది. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇది అసలు జాగ్రత్తగా ఉంటాం, దూరాలు ఉంటాం. మీరందరూ జాగ్రత్తగా ఉంటే జ్వరాలు ఉన్నాయి. మిడ్నైట్ కూడా ఇద్దరు న్యూడ్యూట్లో జాయిన్ చేశాను. నైట్ అక్కడ కూడా ఫోన్ చేసి సార్ కూడా ఫోన్ చేసి వాళ్ళు నిద్ర లేకుండా చేసి వాలంటీర్ అందరూ బాగానే సర్వే చేశారు. ఆ ముగ్గురు నలుగురు డాక్టర్ చేసేస్తారు. ఉందాయని అంతే కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ టెస్ట్ చేస్తే లేట్గా వస్తుందని వీళ్ళు ప్రైవేట్గా చేసుకుంటున్నా పాజిటివ్ అని వస్తుంది. మా దగ్గర చేస్తే సకాల పోస్తేనే తీర్థం అన్నట్టయితే కాదు కదా. ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో చూసుకొని రేపు సెట్ అయితే ఓకే. డిపి కాకపోతే నువ్వు ఎట్లా టెస్ట్ చేసి వాళ్ళు చూసుకొని రేపు సెట్ అయితే ఓకే. డిపి కాకపోతే నువ్వు ఎట్లా టెస్ట్ చేసి వాళ్ళు అయితే రండి డాక్టర్ గారు, ఇటు రండి. గవర్నమెంట్ కూడా ఉత్తరీకేసింది బాబా. సెంటర్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా సిస్టమ్ రేపు కల్లా క్లాస్ ఏమైనా సెకండ్ డోస్. గుంటూరు జిల్లా వినుకొండ వాసులు కరోనా నిబంధనలు పాటించడం లేదు. కర్ఫ్యూ నిబంధనలను ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. పండ్ల వ్యాపారాలు, క్రయ విక్రయాలను కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. హరహర్వి పోలీస్ స్టేషన్లో కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. మాస్కులను ధరించడంతో పాటు శానిటైజర్లను వినియోగించాలని చెప్పారు. ఆయన వెంట ఆలూరు సిఐ భాస్కర్, హరహర్వి ఎస్ఐ నరేంద్ర ఉన్నారు. वो वक्त नरेजा गाड़ी क्यों डा ಒಳ್ಳೆ ఇంకా 2 నిమిషాలు ఏం చెప్పి లేట్ అవుతుంది ఆదోని డివిజన్ మంత్రాలయం మండలం మాధవరం చెక్ పోస్టును ఆర్డీఓ రామకృష్ణారెడ్డి తనిఖీ చేశారు. అలాగే పట్టణంలో కర్ఫ్యూ అమలు తీరు పరిశీలించారు. సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి తరలించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని చెప్పారు. కార్యక్రమంలో మంత్రాలయం తహసీల్దార్ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
బద్వేల్ పట్టణంలోని సుందరయ్య కాలనీలో జరిగిన హత్య కేసులో నిందితుడి పోలీసులు అరెస్టు చేశారు. భర్త హరీష్ ను అరెస్టు చేసినట్లు సీఐ రమేష్ బాబు, ఎస్ఐ సురేష్ రెడ్డి తెలిపారు. హరీష్ తన భార్య మంజులను నిత్యం అనుమానించేవాడన్నారు. అంతేకాకుండా తాను అడిగిన నగలు ఇవ్వకపోవడంతో కక్ష పెట్టుకుని ఈ దారుణానికి ఒడికట్టాడన్నారు. పట్టణ శిబిరాల్లో నక్కలగడ్డి ప్రాంతంలో నిందితుడిని అరెస్టు చేశామన్నారు. హరీష్ తల్లి లక్ష్మీదేవి పరారీలో ఉందన్నారు. 7 నెలల కిందటే మ్యారేజ్ అయింది. ఈ నెల 8వ తారీఖున ఉదయం అర్లీ అవర్స్లో మంజుల అనే వివాహితను ఆమె భర్త హరీష్ చాక్ తీసుకుని పొడిచి చంపాడు. సుమారుగా వాళ్ళకు దాదాపు 7 నెలల కిందటే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఈ హరీష్ వాళ్ళమ్మ లక్ష్మీదేవి చుట్టుమాటలు విని వాళ్ళ భార్య అయినటువంటి మంజులని హింసిస్తూ ఇతను తావుడు బానిసై ఆమెతో నుంచి డబ్బులు మరియు బంగారు ఆమెతో ఉండేట్టుగానే అమ్మేసేసుకొని ఇంకా ఎక్కువగా సతాయిస్తున్నాడు. దానిలో భాగంగానే ఆ రోజు గలాటపడి ఆమెను చాక్ తీసుకుని పొడవగా ఆమె స్పాట్లోనే చనిపోయింది. ఆ రోజు నుంచి హరీష్ పరారీలో ఉన్నాడు. అదే వాళ్ళ మదర్ మీద లక్ష్మీదేవి మీద కేసు నమోదు చేశాం. దానిలో భాగంగా ఈరోజు హరీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశాం. లక్ష్మీదేవి పరారులో ఉంది, ఆమెను కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం. రంజాన్ సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ ముస్లింలు ఏర్పాటు చేసిన సహేరీ విందుకు టీడీపీ మైనారిటీ నేతలు హాజరయ్యారు. బాలికల పాఠశాల నిర్వహించిన ఈ కార్యక్రమంలో పఠాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వినుకొండల కొండపై నెలకొన్న రామలింగేశ్వర స్వామి గుడికి వెళ్లేందుకు వీలుగా చేపట్టిన గట్ రోడ్డు పనులు చకచక జరుగుతున్నాయి. పనుల తీరును శాసనసభ్యులు బ్రహ్మనాయుడు పరిశీలించారు.
ప్రకాశం జిల్లా చీమలేటిపల్లి అటవీ ప్రాంతంలోని నాటుసారా బట్టీలపై అధికారులు దాడి చేశారు. సారా తయారీ కోసం సిద్ధంగా ఉంచిన 800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీ నేరమేని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సెబ్ అధికారులు హెచ్చరించారు. ఈ దాడులలో ఎస్ఐ నగేష్, నాగూరు, శ్రీపతి, సుబ్బరాయుడు పాల్గొన్నారు. కనపడాలి నుంచి అడ్డుబాటు నొక్కేవా కనపడాలి నుంచి అడ్డుబాటు నొక్కేవా కర్నూలు జిల్లా పెద్ద ఏట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మేకలు మేపేందుకు వెళ్లిన ఓ కుటుంబాన్ని పిడుగు పొట్టన పెట్టుకుంది. గ్రామానికి చెందిన బోయ భోగరాజు కుటుంబం మేకలను మేపుతూ జీవనం సాగిస్తోంది. భర్త నాగరాజు మేకలను మేపేందుకు భార్య మల్లమ్మతో పాటు మరో 2 కూతుళ్లను గ్రామ శివారులోని ఓ కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు. కొంతసేపటి తర్వాత ఈదురుగాలు వీచాయి. భీకర శబ్దంతో పిడుగు పడింది. దీంతో వారంతా వెనుదిరిగారు. కొద్ది దూరం వెళ్ళాక మరో పిడుగు పడింది. దీంతో భోగరాజు, ఆయన కూతురు రేవతి అక్కడికక్కడ మృతి చెందారు. వారితో పాటు 30 మేకలు కూడా చనిపోయాయి. మృతుడి భార్య మల్లమ్మ, మరో కూతురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం అదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలో మృతుడి భార్య మల్లమ్మ కూడా మృతి చెందింది. మరో కుమార్తె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ತಿನ್ನಗ ಇದನ್ನ ಬುರ್ರ ಅಂತ ತಿನ್ನಗ ಎಲ್ಲ ಎದಗ ಗಾಳಿ ಗಾಳಿ ಬಿಡ್ತದೆ ಹೊರಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ತೂಸಿ ಹೋಗ್ಬೇಕಲ್ಲ ರಾಜ ಗಾಡಿ ಹಾಕ್ಕೊಂಡ ఇంకా 2 నిమిషాలు ఏం చెప్పి లేట్ అవుతుంది జల్దీ ತಿನ್ನಗ ಇದನ್ನ ಬುರ್ರ ಅಂತ ತಿನ್ನಗ ಎಲ್ಲ ಎದಗ ಗಾಳಿ ಗಾಳಿ ಬಿಡ್ತದೆ ಹೊರಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ತೂಸಿ ಹೋಗ್ಬೇಕಲ್ಲ ರಾಜ ಗಾಡಿ ಹಾಕ್ಕೊಂಡ ఇంకా 2 నిమిషాలు ఏం చెప్పి లేట్ అవుతుంది జల్దీ ತಿನ್ನಗ ಇದನ್ನ ಬುರ್ರ ಅಂತ ತಿನ್ನಗ ಎಲ್ಲ ಎದಗ ಗಾಳಿ ಗಾಳಿ ಬಿಡ್ತದೆ ಹೊರಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ತೂಸಿ ಹೋಗ್ಬೇಕಲ್ಲ ರಾಜ ಗಾಡಿ ಹಾಕ್ಕೊಂಡ
ఇంకా 2 నిమిషాలు. కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం కందులాపురం గ్రామంలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని పంచాయతీ అధికారి బ్రహ్మయ్య పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కరోనా కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. అధికారులకు సహకరించాలని సూచించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బయోమెట్రిక్ హాజరు నుంచి వాలంటీర్లకు మినహాయింపు ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఘోర విషాదం, ఆక్సిజన్ అందక 11 మంది కరోనా పీడితులు మృతి. మాధవరం చెక్ పోస్టు తనిఖీ చేసిన ఆర్డీఓ, కర్ఫ్యూ అమలు తీరు పరిశీలన. నియోజకవర్గంలో పర్యటించిన మైలవరం ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. కరోనా నిబంధనలు పాటించని వినుకొండ వాసులు, యథేచ్ఛగా వ్యాపారాలు. ఇవి బులెటిన్లోని అప్డేట్. చూస్తుండండి V3 న్యూస్ లక్ష్యం సమాజయితం.